కంచారే మేడ కంచోయి కంచారే ఓయే కంచారే ఓయే కంచారే ఓయే కంచారే నల్లన్న పళ్ళను తెల్లంగా నల్లని పళ్ళేమో తెల్లంగా తోమి నాలుగో జగల మగ్గో జగజ్యోతి పుట్టాడు యేసయ్య పశువుల పాకలో పెరిగాడు యేసయ్య బెత్లెహేములో పుట్టాడు యేసయ్య పశువుల పాకలో పెరిగాడు యేసయ్య బెత్లెహేములో నిలిచాడు యేసయ్య నిలవటంగిల మీద వెలిసెనే బంగారు నిలిచాడు యేసయ్య నిలిచాడు శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం పుట్టాడు యేసయ్య పశువుల పాకలో పెరిగాడు యేసయ్య బెత్లెహేములో పుట్టాడు యేసయ్య పశువుల పాకలో పెరిగాడు యేసయ్య బెత్లెహేములో నిలిచాడు యేసయ్య నిలుముటంగి మీద గెలిచే యేసయ్య బెత్లెహేములో జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం తలగొడ్డ బైబోలు చేత పట్టెవరూరేగే దేశక్రీస్తు దేశాల నేలేటి దేవుని కుమారుడవునమ్మ మరియమ్మ జ్యేష్ఠతనయా జయ మంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం మడత తప్పితే ఎవరు పాడతారు మరి 1200 కట్టే గాదోజి పరపులు వేసేదాదులెవరో యేసాబు మరియమ్మ ఊరేగి రావంగ దోజి పరపులు వేసేదాదులెవరో దోజి పరపులు వేసేదాదులు అది యమ్మ వెండి ప్రార్థన చేసేదెవరో జయ మంగళం నిత్య శుభమంగళం యేసాబు మరియమ్మ ఊరేగి రావంగ యేసాబు మరియమ్మ ఊరేగి రావంగ దూది పరుపులేసే దాదులెవరు దూది పరుపులేసమ జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం లక్ష్మి ఉన్నది మా ఊరి తోటలో మా లక్ష్మినే చింతల తోటలో శ్రీలక్ష్మి ఉన్నది మా ఊరి తోటలో మా లక్ష్మిని నిగనిగలా వెలిసేటి వెయ్యగళ్ళ స్తంభము కంగు కంగున మోగు సంగీతము జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం అంగు కంగును మోగు అన్నారుగా వేయండి డబ్బులైంది నమో దండల గడ్డ నమో దండల గడ్డ పైన నీరు కొండ దానిమ్మ అసలు అందులో చేరింది బాపట్ల జిల్లంట తేనాలి తాలూకా పేరైన జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఏం పాడతామా పాటలు పాడుకుంటా ఈరోజు మటన్ కూడా తిన్నామంత లాగించు నాలుగైదు పాడిన తర్వాత అప్పుడు డబ్బులు రామగిరి పక్షులకి వెయ్యలక చెల్లెలాడి వాళ్ళ పట్టింది వెయ్యన్న నీ చేతి ఎండి రూపా జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం పెసరబద్దల చీర పెళపెళ మెట్టుకొని పెసరబద్దల చీర పెళపెళ పట్టుకొని నీయనక చెల్లెలు నివ్వాడ బట్టి ఎయ్యన్న నీ చేతి ఎండి రోక జయ మంగళం నిత్య శుభ
మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం. 1016లు అదే ఏదైనా కానీ 1016లే. 5 ఎందుకు లేస్తా వద్దులే. వేసి ఇంటి బయటకు వెళ్ళండి. అది ఏత్తు చెబుతా అప్పుడు. వెయ్యండి, ఇద్దరు వెయ్యాలి, వెయ్యండి. వెయ్యాలి పొద్దుపోయి వెయ్యండి. సప్ల పేర్లు వేసిన పేర్లు చెప్పినప్పుడు వెయ్యాలి. ఈ సందుపోతే దొరక దేపించుకమ్మాయి. వెయ్యాలి వెయ్యాలి. వదిన కూడా వెయ్యాలి. 1016లు. నువ్వు 10 రూపాయలు వేసావు. అదే 1000 10గా 10గా. చిన్నది నువ్వు ముద్దుగా బొద్దుగా ఇప్పుడు అయ్యి అమ్మాయి కట్టే డబ్బులు 1510. మరి 6 రూపాయలు వెయ్యాలి. ఆఖరికేగా 6 రూపాయలు కాదమ్మా అమ్మ. 6 రూపాయలు కాదు. 1016లు లేకపోతే 5016లు. అయింది అమ్మాయిది అమ్మాయిదే. వేస్తేనే లోపలికి. వేస్తేనే లోపలికి వెయ్యాలి. ఎక్కడైనా ఉన్నదే. 100 రూపాయలు అయితే తీసుకొని ముందే చదువుతున్నా. రాజవును 1000 రూపాయలు 1016లు చూపించద్దు, ఎంతో కొంత ఎట్ట సరిపోయింది. నువ్వేమో 1200 తీసుకోవాలి. నేనేమో 1000 ఎంతో కొంత తీసుకోవాలా? పేర్లు చెప్పాలిగా. ముత్యాల శ్రీగడ పాప ముత్యాల శ్రీగడప ముంగళాల శ్రీగడప అంట. అది వాడు నువ్వు. తర్వాత రత్నాల శ్రీగడప. మా అమ్మ కూడా వచ్చుగా. నువ్వు జాగ్రత్తగా పడతా. ముత్యాల శ్రీ గడప దాటకోరన్న రఘురామానియాలే పేరు చెప్పయ్య. ఇద్దరు పేర్లు వదిన ముందు చెప్పాలి. మరి అబ్బాయి పేరు కాదమ్మా, మీ అన్నీ చెప్పాలి ముందు, మా అమ్మాయి కాదు. అమ్మాయి చెప్పిద్లే. చెప్పిద్లే. అందుకే ఆడవాళ్ళు ముందనేది. లేడీస్ ఫస్ట్ కదా, అమ్మాయే ఫస్ట్. కాదు, మీ అన్నీ చెప్పాలి. చెప్తేనే లేడీసే ఫస్ట్. అప్పుడు చెప్పిందో చెప్పకూడదు, చెప్పమ్మా. మీ అమ్మాయి కాబట్టి మీరు చెప్పొద్దు అంటున్నారు. ముందే అబ్బాయి చెప్పాలి పేరు. నీ పేరు మీ ఆవిడ పేరు చెబితే నేను మా ఆవిడ కాదు. మళ్ళీ అదే పేరు చెబితేనే మా ఆవిడ అంటే ఎట్లా కుదిరిద్ది? నువ్వు మీ ఆవిడ పేరు వస్తున్నావు అని చెప్పు. మా అత్తాళ్ళ ఇంటికి చెప్పాలి. చెప్పంటావు నువ్వు చెప్పు. కానీ లక్ష్మి నుంచి గుర్తమంటావా? నువ్వు గుచ్చితే మేము ఇంకెచ్చరా? అదే నువ్వు గుచ్చితే మా అమ్మాయిని గుచ్చరా? మేము అడ్డం అంటాం. మాకు అడ్డం ఉండరా? చెప్పాలి. నేను సుధారాణి వచ్చాం. ఎవరా సుధారాణి? ఎవడు? అదే మరి నేను మావిడి సుధారాణి. అది ఇప్పుడు బాగుంది. చెప్పాలి. నేను మా ఆయన సరే అంతే. ఇంకేం లేదా నాకు? కుడికాలు ముందు పెట్టాలి. కుడికాలు పెట్టండి. చెప్పొద్దా? కాదు కుడికాల ముందు పెట్టండి. ముళ్ళు ఇప్పుతావులే. ముళ్ళు ఇప్పుడు ఇప్పుతారా? ఏమా ముళ్ళు ఇప్పుతారా? మళ్ళీ తర్వాత ఆడేస్తారు. మరి ఇప్పుడు వచ్చి